మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఖమ్మం పట్టణంలో కాలవొడ్డు నుంచి జలగం నగర్ వరకు సుమారు కిలోమీటర్న్నర పైన కేబుల్ స్టేట్ బ్రిడ్జ్ ని ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో సుమారు 180 కోట్ల వ్యయంతో ఆ కేబుల్ బ్రిడ్జ్ ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న మున్నేరు వరద ఉధృతికి ఏదైతే ఉందో వాళ్ళు పూర్తి స్థాయిలో చేస్తున్నటువంటి వర్క్ ని పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. అయితే మనతో మాట్లాడటానికి అశోక ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బిల్డర్స్ కమ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరెవరు, మీరు ఏంటి? నా పేరు శ్రీనివాసరావు, అశోక్ బిల్డింగ్ లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్. ఈ ప్రాజెక్ట్ 180 crores లెంత్, మనకి 1 kilometer ప్రాజెక్ట్ లెంత్. దీంతో పాటు ఫ్లైఓవర్తో పాటు సర్వీస్ రోడ్ కూడా 2 sides వస్తుంది కంప్లీట్ గా. ఈ వరద వలన మనకి నియర్లీ 4 to 5 crores నియర్లీ లాస్ వచ్చింది. కంటైనర్, స్టీల్, ట్రిప్స్ ఇవన్నీ కొట్టుకుపోయినాయి వరదలో. ఆస్తి నష్టం జరిగింది. వర్క్ ఎన్ని రోజులు వర్క్ జరిగింది ఇక్కడ? ఎంత వరకు నష్టం జరిగింది? 6 months నుంచి వర్క్ జరుగుతుంది కంటిన్యూగా. ఆల్రెడీ మీరు చూడొచ్చు, ఆ రాఫ్ట్ మొత్తం స్టీల్ కట్టిన తర్వాత పూర్తిగా సాయిల్ అంతా మళ్ళీ ప్లేస్ అయింది. దానివల్ల ఉన్న స్టీల్ మొత్తాన్ని రిమూవ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా క్లీన్ చేసి స్టార్ట్ చేస్తాం వర్క్ని ప్రస్తుతానికి. మళ్ళీ దాంతోపాటు ముందు ఏరియా కూడా కొంత బ్రిడ్జ్ అప్రోచ్ కూడా డ్యామేజ్ అయింది. దాన్ని కూడా రికవరీ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ సరౌండింగ్స్ అంతా డ్యామేజ్ అయితే బ్యారికేడ్స్ అన్నింటినీ ఏర్పాటు చేస్తాం సేఫ్టీ పర్పస్కి. అంటే మీకు సాయిల్, ఐరన్ టోటల్గా పూర్తి స్థాయిలో నష్టం జరిగిందంటారా? స్టీల్ అంతా లోపల ఉన్న స్టీల్ మొత్తం రిమూవ్ చేసాము కంప్లీట్గా. మనకి 4 to 5 crores దాకా లాస్ వచ్చింది కంపెనీకి. దాంతోపాటు వర్క్ కూడా డిలే అయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం, రీవర్క్ మళ్ళీ అంతా స్టార్ట్ అవుతుంది. ఈ బ్రిడ్జ్ వర్క్ ఎన్ని రోజుల్లో మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఇట్లా జరగడం వల్ల మీకు ఏమనిపిస్తుందో? ఈ బ్రిడ్జ్ వర్క్ 2 years కంప్లీట్ చేయాలి పూర్తిగా. బట్ ఈ విధంగా జరగడం, రివర్స్ ఫ్లడ్ రావడం వల్ల డిలే అవుతుంది ప్రాజెక్ట్ టైం లైన్లో నుంచి. మనకి టైం పెరిగే అవకాశం ఉంది ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి. అంటే ఇప్పటి వరకు మీరు జరిగిన వర్క్ ఎంత శాతం పూర్తయిందంటారు? నియర్లీ 30% దాకా అయిపోయింది వర్క్. ఇంకా ఆల్మోస్ట్ ఈ కొంత ఏరియాలో మామూలుగా ఇల్లు ఉన్నాయి. ఈ ఇల్లు గవర్నమెంట్ అమౌంట్ పే చేసిన తర్వాత మేము ఇది క్లియరెన్స్ చేసి ఇస్తే గవర్నమెంట్ నుంచి, మిగతా ఇక్కడ 3-4 పిల్లర్స్ ఉన్నాయి, 4 పిల్లర్స్ ఉన్నాయి. అటువైపు మనకి ఇంకా 2 పిల్లర్స్ అటు ఉన్నాయి. ఈ అమౌంట్ని క్లియర్ చేయాలంటే కొంత బిల్డప్ ఏరియా ఉంది. ఇది క్లియర్ చేసి ఇస్తే గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ వస్తే మనం ఇటు ముందు వర్క్ స్టార్ట్ అవుతుంది. ప్రధానంగా ఈ యొక్క బ్రిడ్జ్ కాంట్రాక్ట్ అనేది ఏ సంస్థ, అంటే మీ సంస్థ పేరు ఏంటి, ఎవరు తీసుకున్నారు? ఈ బ్రిడ్జ్ కాంట్రాక్ట్ అశోక్ బిల్డింగ్ లిమిటెడ్ కంపెనీ తీసుకుంది. అది మహారాష్ట్ర కంపెనీ. మనకి వర్క్ కంప్లీట్గా వాళ్ళే చూస్తారు. 180 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ బ్రిడ్జి అశోక బిల్డింగ్ లిమిటెడ్ అనేది మహారాష్ట్రకు చెందినటువంటి ఒక కంపెనీ దీన్ని తీసుకోవడం జరిగింది. సుమారు రెండు సంవత్సరాల వ్యయంలో ఇది పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా 30% వర్క్ అయితే పూర్తి చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏదైతే చేయడం జరిగిన వర్క్ ఉందో ఈ వరద తాకిడికి పూర్తి స్థాయిలో దెబ్బతిన్నది. అంటే వాళ్ళు దాదాపుగా వర్కర్స్ని పెట్టి ఏదైతే చేశారో ఆ ఐరన్ పూర్తిగా కింద కట్టినటువంటి బెంచ్ ఏదైతే ఉందో, ఐరన్ బెంచ్, అది పూర్తిగా తీసేయడం జరుగుతూ ఉంది. అయితే మళ్ళీ మొదటి నుంచి కూడా చేయాల్సి వస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.